నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఆడాళ్ళు మీకేమైంది? సడన్ గా ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? దేశవ్యాప్తంగా అత్యంత దారుణంగా జరుగుతున్న భర్తల మర్డర్స్, వాటి వెనుక భార్యల ప్లాన్స్ చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. భర్తను లేదా కాబోయే భర్తను ఊహ కందని విధంగా చంపడమే కాదు, కించిత్ పశ్చాత్తాపం కూడా లేకుండా ప్రవర్తిస్తున్న మహిళల ఉదంతాలు చూస్తేనే చాలా మంది ఒళ్ళు జలధరిస్తోంది. చంపేసి తప్పించుకోవటం ఎలా అని గూగుల్లో వెతుకుతున్నారు, లేదా అంతకు మించిన స్కెచ్లు వేస్తున్నారు. కానీ అసలు హత్య చేస్తే నేరస్తులు అవుతామనే చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఇంతకీ భర్తలు వద్దు అని చంపేస్తున్నారు, సరే మరి వాళ్ళకేం కావాలి? పతియే ప్రత్యక్ష దైవం. ఈ పాత చింతకాయ పచ్చడికి ఇప్పుడు కాలం చెల్లింది. తమకి కోపం వస్తే పతిని సైతం ఎదిరించడమే కాదు, అవసరమైతే ఉగ్రకాళిక అవతారమెత్తుతున్నారు భార్యలు. అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామంటున్నారు. వివాహితర బంధాలు, భర్త ప్రవర్తన నచ్చకపోవటం, కుటుంబ కలహాలు, ఇలా కారణం ఏదైనా కావచ్చు, భర్తలు మాత్రం భార్యల చేతుల్లో సమిధలుగా మారుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, దేశవ్యాప్తంగా వరుసగా ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తోంది. మరి ఈ మధ్య చంపడంలోనూ వెరైటీస్ వెతుక్కుంటున్నారు కొంతమంది భార్యామణులు. వాళ్ళు చంపే తీరు చూస్తుంటే మనకి సాధారణంగా కనిపించే వస్తువులు కూడా మారణాయుధాలేనా అనే డౌట్ వస్తోంది. పతి పత్ని ఔర్ ఈ చుట్టే అసలు కథంతా తిరుగుతోంది. హాయిగా కాపురం చేసుకుంటున్న భార్య భర్త మధ్య ఈ మూడో వ్యక్తి ఎంట్రీతో కాపురంలో కల్లోలం రేగుతోంది. ఏకంగా భర్తను చంపేసి హాయిగా ప్రియుడితో సెటిల్ అవుదామనే ధోరణి పెరుగుతోంది. అంతే, ఆడవాళ్లు సున్నిత మనస్కులు అనే ఈ అర్థమే మార్చేస్తున్నారు కొంతమంది భార్యామణులు. తమకు కోపం వస్తే నచ్చని విధంగా భర్త ప్రవర్తిస్తే ఉగ్రకాళికలవుతున్నారు. భర్తలకు నిర్దాక్షిణ్యంగా స్పాట్ పెట్టేస్తున్నారు. భర్తను మర్డర్ చేయడంలోనూ వెరైటీ పద్ధతులు వెతుక్కుంటున్నారు కొంతమంది భార్యామణులు. ఇన్నాళ్లు మర్డర్ చేయాలంటే మారణాయుధాలు వాడేవాళ్లు, కానీ ఇప్పుడు సాధారణ వస్తువులను కూడా మారణాయుధాల్లాగే వాడుతున్నారు. మనం రోజు టాయిలెట్ క్లీనింగ్ కు ఉపయోగించే క్లీనర్తో కూడా చంపేయవచ్చు అని నిరూపించింది ఓ ఖతర్నాకు వైఫ్. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పక్కాగా పగడ్బందీగా భర్త మర్డర్ కు ప్లాన్ వేసింది. తొలుత ప్రియుడితో కలిసి మేడపై నుంచి తోసేసింది. ఆ వ్యక్తికి భూమి మీద ఇంకా నూకలుండడంతో బతికి బయటపడ్డాడు. కానీ నేను నిన్ను బతకనివ్వను అనుకున్న భార్య భర్త ఆయుష్ను ఆసుపత్రిలో తీసేసింది. గల్ఫ్ నుంచి వచ్చిన 3 రోజులకే భర్తకు స్పాట్ పెట్టింది. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్లో జరిగింది ఈ ఘటన. న్యాల్కలకు చెందిన ప్రశాంత్కు సంధ్యకు చాలా ఏళ్ల క్రితమే వివాహమయ్యింది. ఉపాధి కోసం ప్రశాంత్ గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. అక్కడ కష్టపడి పనిచేస్తూ భార్యకు డబ్బులు పంపుతున్నాడు. కానీ భర్త ఊరిలో లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న సంధ్య అనిల్ అనే స్థానిక యువకుడితో పరిచయం పెంచుకుంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతా సాఫీగా సాగిపోతోంది. ఈ సమయంలో భర్త ప్రశాంత్ గల్ఫ్ నుంచి తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. కానీ సంధ్యకు అది మింగుడు పడలేదు. ప్రియుణ్ణి కలుసుకోవడం కష్టంగా మారింది. అంతేకాకుండా తన వివాహేతర బంధం గురించి ప్రశాంత్కు తెలియడంతో ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో తమ బంధానికి ప్రశాంత్ శాశ్వతంగా అడ్డుగా మారాడు అని భావించిన సంధ్య ప్రియుడు అనిల్తో కలిసి అతన్ని వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. ప్రశాంత్ను చంపేందుకు జూన్ 30న ముహూర్తం పెట్టింది. అతన్ని హత్య చేసేందుకు ముందస్తుగా వేసుకున్న ప్లాన్లో భాగంగా ప్రియుడి సాయంతో భర్తను మద్యం మత్తులో ముంచెత్తింది. మద్యానికి తానే డబ్బులిచ్చి మరీ ఫుల్లుగా మద్యం తాగించాలి అని ప్రియుడికి ఫోన్లో ఆదేశాలు జారీ చేసింది. కాదు, వేరోళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి మీదనే. కిందికి దిగొద్దాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగొద్దు, ఆడికే తాగిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది ఆడు పడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లా పడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చిన బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా అని కాళ్ళు మొక్కుతా. కాళ్ళు మొక్కుతా. నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ ఆవుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చాలి, అన్ని వండాలి, మీద ఇంటికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి. రైటా?
అడైతే కిందికి రాదు, నీదే బాధ్యత. ఓకే రైట్. రైట్. ప్రశాంత్కు ఫుల్లుగా మద్యం తాగించిన తర్వాత అతన్ని ఇద్దరు కలిసి మేడపై నుంచి కిందికి తోసేశారు. అతడు కింద పడి చనిపోతాడు అని ప్రియుడు అనిల్, సంధ్య భావించారు. కానీ ప్రశాంత్ తీవ్ర గాయాలతో ప్రాణాలతోనే ఉండడంతో ప్లాన్ ఫెయిల్ అయ్యింది. కానీ ఆసుపత్రిలో ప్లాన్ బి అమలు చేశారు. అయ్యయ్యో, మేడ మీద నుంచి మద్యం మత్తులో కింద పడ్డాడని, తీవ్ర గాయాలయ్యాయని కుటుంబ సభ్యులను నమ్మించి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ప్లాన్ బి అమలు చేశారు. ఆసుపత్రిలో ప్రశాంత్ బెడ్ పై ఉన్న సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రియుడు అనిల్ తెచ్చిన సిరంజి సహాయంతో ప్రాణాంతకమైన టాయిలెట్ క్లీనర్ హార్పిక్ ను నేరుగా ప్రశాంత్ చేతికి పెట్టిన సెలైన్ లోకి ఇంజెక్ట్ చేసింది. ఆ కెమికల్స్ శరీరంలో కలవడంతో ప్రశాంత్ అక్కడికక్కడే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు. మద్యం మత్తులో బిల్డింగ్ పై నుంచి పడిపోవడం వల్లే ప్రశాంత్ చనిపోయాడు అని సంధ్య అందర్నీ నమ్మించి ఏడ్చింది. తన డ్రామాను రక్తి కట్టించింది. కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రశాంత్ శరీరంలోకి, నరాల్లోకి టాయిలెట్ క్లీనర్ వెళ్లడం వల్లే అంతర్గత అవయవాలు దెబ్బతిని చనిపోయాడు అని షాకింగ్ నిజం బయటపడింది. దీంతో పోలీసులు భార్య సంధ్యను తమదైన శైలిలో విచారించగా ప్రియుడు అనిల్తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంగీకరించింది. అటు అనిల్ కూడా ప్రశాంత్ బంధువుల సమక్షంలో నిజం కక్కేశాడు. నేనైతే అన్న ఫోర్స్ అండి, నేను ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ముందరికి వచ్చేసాను. ఇక నేనే లేపేసాను. నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే చేసి ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ అంత మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు, కిందికి కాలు గుంజేసి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోనూ పరాయి మొగాడి మూసులో పడి భర్తను లేపేసింది ఓ ఇల్లాలు. ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. నిజానికి ఆమె ఒక ఆశా కార్యకర్త. సమాజంలో ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత గల ఉద్యోగంలో ఉంది. కానీ పరాయి పురుషుడి మోసులో పడి కట్టుకున్న భర్త ప్రాణాలనే తీసేంత కిరాతకురాలిగా మారింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడు అనే ఒకే ఒక కారణంతో ప్రియుడితో కలిసి భర్తను అత్యంత దారుణంగా హతమార్చింది. ఆపై నెత్తుటి మరకలను కప్పిపుచ్చుతూ దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులనే నమ్మించాలని చూసింది. కానీ చివరికి పోలీసులు లోతుగా చేసిన దర్యాప్తులో నిందితుల అసలు రంగు బయటపడింది. మదనపల్లె మండలం కోటపల్లి పంచాయతీ నారమాకుల తండాకు చెందిన బుక్య చిన్నబుడ్డన్న నాయక్ రైతు. అతడి భార్య రమీల ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. వీరికి 3 కుమారులు ఉన్నారు. అయితే అదే ఊరికి చెందిన బుక్య రెడ్డెప్ప నాయక అనే వ్యక్తితో రమీలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త చిన్నబుడ్డన్నకు తెలియడంతో దంపతుల మధ్య రోజు గొడవలు జరుగుతున్నాయి. భర్త ఎంత మందలించినా రమీల ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిన్నబుడ్డన్న మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే భర్తను శాశ్వతంగా వదిలించుకుంటేనే తాము ప్రశాంతంగా ఉండగలమని రమీల, ఆమె ప్రియుడు రెడ్డెప్ప ప్లాన్ చేశారు. జూన్ 18న రాత్రి ఇంట్లో భర్తతో రమీలకు మళ్లీ గొడవ జరిగింది. ఆ తర్వాత చిన్నబుడ్డన్న నిద్రపోయాడు. అదే సమయం కోసం చూస్తున్న రమీల ఇంట్లోని రుబ్బురోలు తీసుకుని నిద్రిస్తున్న భర్త తలపై గట్టిగా మోదింది. తీవ్ర గాయంతో చిన్నబుడ్డన్న అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే రమీల తన ప్రియుడు రెడ్డప్పకు ఫోన్ చేసి రప్పించింది. కొన్న ఊపిరితో ఉన్న చిన్నబుడ్డన్నను రమీల సాయంతో రెడ్డప్ప బైక్ ముందు భాగంలో కూర్చోబెట్టుకున్నాడు. అక్కడి నుంచి మదనపల్లి రామసముద్రం రోడ్లోని దండువారిపల్లి సమీపంలో ఉన్న అల్లనేరేడు తోపు వద్దకు తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లాక కూడా రమీల, రెడ్డప్ప కసి తీరలేదు. ఇంకా ప్రాణాలతో ఉన్న చిన్నబుడ్డన్న తలపై సుత్తితో, రుబ్బురాయితో గట్టిగా బాది దారుణంగా చంపేశారు. అనంతరం మృతదేహాన్ని రహదారిపై పడేశారు. ప్రమాదం జరిగినట్లు నమ్మించేందుకు బైక్ను కింద పడేసి సుత్తితో దాన్ని డ్యామేజ్ చేశారు. ఆ తర్వాత రమీల నేరుగా మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భర్త బైక్ పై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు ఫిర్యాదు చేసింది. పోలీసులు మొదట దీన్ని రోడ్డు ప్రమాదంగానే భావించారు. అయితే చిన్నబుడ్డన్న మృతిపై అతడి సోదరుడు పెద్దబుడ్డన్న నాయక్ కుటుంబ సభ్యులకు తీవ్ర అనుమానాలు వచ్చాయి. ఇంట్లో ఉన్న రక్తపు మరకలు, రుబ్బురాయిపై ఉన్న గుర్తులను వారు పసిగట్టారు. ఆధారాలు, ఇంట్లో దొరికిన క్లూస్ ఆధారంగా రమీల, ఆమె ప్రియుడు రెడ్డెప్ప నాయక్ను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. వివాహితర సంబంధం కోసమే చిన్నబుడ్డలను చంపేసి శవాన్ని బైక్పై తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంగా డ్రామా ఆడామని నిందితులు ఒప్పుకున్నారు. ఈ మేరకు నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.
హైదరాబాద్లో ఇలాంటి ఓ భార్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. భర్తను చంపేసి ప్రియుడితో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తోంది. కానీ అంతకు ముందు నా భర్త కనిపించడం లేదు అంటూ అమాయకంగా పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసే ఆమెను అడ్డంగా బుక్ చేసింది. ఆమె కంత్రీ కన్నింగ్ ప్లాన్కి సాయం చేసిన ప్రియుణ్ణి సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు సత్యవతి. పేరు మాత్రమే సత్యవతి, చేసేవన్నీ కంత్రీ పనులే. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు పెంటేష్. మియాపూర్ పరిధిలోని సిద్ధి వినాయక నగర్లో ఉంటున్నాడు. 7 నెలల క్రితం పెంటేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంగారెడ్డి సమీపంలో పొలం పనులకు వెళ్లిన తన భర్త పెంటేష్ ఇంటికి తిరిగి రాలేదు అని చెప్పింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు పోలీసులు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా, ఎక్కడికైనా వెళ్లుంటాడా, మొదటి భార్య ప్రమేయమేమైనా ఉంటుందా, దాయాదులేమైనా చేసి ఉంటారా అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ క్రమంలో దాదాపు 7 నెలల తర్వాత ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పెంటేష్ రెండో భార్య సత్యవతి కాల్ రికార్డ్స్ ను పరిశీలించిన పోలీసులకు ఓ క్లూ లభించింది. పెంటేష్ ను భార్య సత్యవతి హత్య చేసిందని పోలీసులు ఆధారాలు సేకరించారు. సత్యవతి పెంటేష్కు రెండో భార్య. చాలా ఏళ్ల క్రితమే మొదటి భార్యతో పెంటేష్కు వివాదాలు రావడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతనికి దగ్గరయ్యింది సత్యవతి. పెంటేష్ను పెళ్లి చేసుకుంది. కానీ కొద్ది రోజులకే భర్త మీద మోజు తీరిపోయిందో ఏమో తమ ఇంట్లోనే అద్దెకు ఉండే నిజామాబాద్ జిల్లాకు చెందిన జిమ్ ట్రైనర్ మధుసూదన్ రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరిద్దరి వ్యవహారం కాస్త పెంటేష్కు తెలియడంతో అతడు తీవ్రంగా మందలించాడు. మధుసూదన్ రెడ్డిని ఇళ్లు ఖాళీ చేయించి బయటికి పంపించేశాడు. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడు అనే కోపంతో ఎలాగైనా పెంటేష్ను వదిలించుకోవాలని సత్యవతి, ఆమె ప్రియుడు మధుసూదన్ రెడ్డి పక్కా స్కెచ్ చేశారు. 2025 నవంబర్ 19న రాత్రి సత్యవతి ప్లాన్ ప్రకారం భర్త పెంటేష్ తినే భోజనంలో భారీగా నిద్రమాత్రలు కలిపింది. అది తిన్న పెంటేష్ కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. ఆ వెంటనే సత్యవతి తన ప్రియుడు మధుసూదన్ రెడ్డిని లోపలికి పిలిపించింది. ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న పెంటేష్ ముఖంపై దిండును గట్టిగా నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసేశారు. పెంటేష్ శవాన్ని రాత్రికి రాత్రి ఒక కారులో పెట్టి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని తుల్జాపూర్ పరిసర ప్రాంతాలకు తరలించారు. అక్కడ ఒక నిర్మానుష్య ప్రాంతంలో శవాన్ని పడేసి ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి దహనం చేశారు. శవం సగం కాలిన స్థితిలో ఉండటాన్ని గమనించిన మహారాష్ట్ర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మరోవైపు హైదరాబాద్కు తిరిగొచ్చిన సత్యవతి తన భర్త కనిపించడం లేదంటూ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలు పరిశీలించగా పెంటేష్ చివరిసారిగా బేగంపేట పరిసరాల్లో ఫోన్ మాట్లాడినట్లుగా తేలింది. ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. అయితే సత్యవతి ప్రవర్తనపై పెంటేష్ బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు సత్యవతి కాల్ రికార్డులను పరిశీలించగా మధుసూదన్ రెడ్డితో ఎక్కువ కాల్స్ మాట్లాడుతున్నట్లుగా గుర్తించారు. మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. దీంతో తామే ఈ హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఒక ఎం సత్యవతి, ఎం మధుసూదన్ అండ్ డి రాజేష్ కుమార్, ఇది ముగ్గురు కలిసి ఎవరు మన దగ్గర మ్యాన్ మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొచ్చారు. అదే కంప్లైనెంట్ అంటే వైఫ్, మిస్సింగ్ పర్సన్ ది వైఫ్, ఆమెది మెయిన్ రోల్ దీనిలో ఉంది. ఆమెతో పాటు ఇది మధుసూదన్ రెడ్డి, అతను పారమోర్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఇది చంపడానికి ప్లానింగ్ చేశారు. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. తన తండ్రి హత్యకు సహకరించిన మరో వ్యక్తి రాజేష్ తో కూడా సత్యవతి చనువుగా ఉండేదని ఆరోపిస్తున్నాడు పెంటేష్ కొడుకు. తమ ఆస్తికి ఆశపడి తన భర్తను వదిలేసి వచ్చిందంటున్నాడు. అన్యోన్యంగా ఉంటున్న మా అమ్మా నాన్న మధ్య చిచ్చు పెట్టిందే సత్యవతి అని తెలిపాడు. ఓ సాధారణ కూలీగా వచ్చి మా నాన్నను బుట్టలో వేసుకుందని, ఇప్పుడు ఆస్తి కోసం మా నాన్ననే హతమార్చింది అంటున్నాడు. సత్యవతి మా ఇంట్లో మా డాడీ ఉంచుకున్న ఉంపుడు గతి. మా ఇంట్లో ఇల్లు కట్టేటప్పుడు కూలి పనికి వచ్చిన ఆమెతో పాటు వాళ్ళ ముగ్గురు అన్నతమ్ములను తీసుకొచ్చి శేషు, ప్రసాద్, వాళ్ళ చిన్న నాకు తెలియదు వాళ్ళ తమ్ముడు పేరు, వాళ్ళు మా ఇంట్లో వచ్చి మా డాడీని, మా ముగ్గురు పిల్లల్ని దూరం చేసి ఆమె మా డాడీకి ఉన్న ఆసుపాసులను చూసి ఆమె మా డాడీని మెయింటైన్ చేసింది. ప్రతి దానికి కారణం సత్యవతితో పాటు ఇంకా నాకు మా ఫ్యామిలీలో మా అన్న తమ్ములు కొంతమంది ఉన్నారని నా నమ్మకం. మా అన్న తమ్ములు సత్యవతితో పాటు చేయగలుగుతున్నారు. అదృశ్యంగా భావించిన పెంటేష్ కేసు చివరికి పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా తేలడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు గల పూర్తి కారణాలు, కుట్రలో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
భర్తను చంపేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కేస్తున్నారు. అలా పెళ్లి కాగానే ఇలా హనీమూన్కి తీసుకువెళ్లి మరీ చంపేస్తున్నారు. ఎత్తైన కొండ మీద నుంచి పాతాళంలో ఉన్న లోయల్లోకి తోసేస్తూ ఊపిరి తీసేస్తున్నారు. ఇలాంటి క్రూయల్ కిల్లింగ్స్ మధ్య మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలో భర్త శవాన్ని బాత్రూమ్ టైల్స్ కింద భద్రంగా దాచిపెట్టింది ఓ మహాతల్లి. 45 రోజుల తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు కొంతమంది భార్యలు ఇలా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకేం కావాలి? భార్య క్రూయల్ మెంటాలిటీని ముందే పసిగట్టొచ్చా? మరో మొగుడి చావు కథ ఇది. మేఘాలయలో లోయ నుంచి పడి చనిపోయిన మొగుడి కథకు మించిన కథ. బ్లూ డ్రమ్ములో ముక్కలు ముక్కలై సిమెంటుతో కప్పేసిన కథకు మించిన కథ ఇప్పుడు ఇదిగో ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో వెలుగు చూసింది. ఎప్పుడో 45 రోజుల క్రితం చనిపోయిన అమాయకపు మొగుడి కథ ఇప్పుడు బయటపడింది. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే ఆ అమాయకపు భర్త. పేరు సురేంద్ర శర్మ. అతనికి రూబీతో 16 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలోని దోహతోరా ప్రాంతంలో భార్య రూబీ శర్మ 2 కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. చుట్టుపక్కల అందరితో కలివిడిగానే ఉండేవాడు సురేంద్ర శర్మ. ఆ కుటుంబం కూడా అందరితోనూ బాగానే ఉండేది. అయితే ఉన్నట్టుండి మే 26న సురేంద్ర శర్మ కనిపించకుండా పోయాడు. భర్త కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన రూబీ చివరికి తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కానీ ఎలాంటి క్లూ కూడా లభించలేదు. సాధారణ పోలీసు వెరిఫికేషన్ సమయంలో రూబీ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. అదే సమయంలో సురేంద్ర శర్మ సోదరుడు కూడా ఆమెపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించడంతో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. భర్తకు పాయసంలో నిద్రమాత్రలు కల్పించిన రూబీ అతడు మత్తులోకి జారుకున్న తర్వాత ఊరేసి చంపేసిందనే విషయం బయటపడింది. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా తన ఇంటి బాత్రూంలోనే శవాన్ని గొయ్యి తీసి పూడ్చిపెట్టింది. అంతేకాదు హత్య ఆ తర్వాత జరిగిన తతంగమంతా కూతుళ్లకు తెలియవద్దని తెలివిగా వారిని తన అన్నయ్య ఇంటికి పంపించేసింది రూబీ. బాత్రూంలో సురేంద్ర శర్మ డెడ్ బాడీని పూడ్చిపెట్టిన తర్వాత పైనుంచి ప్లాస్టరింగ్ చేసి టైల్స్ అతికించింది. అంతా అనుకున్నట్లుగానే పూర్తి చేసిన రూబీ భర్త కనిపించడం లేదంటూ ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తూ డ్రామాను రక్తి కట్టించింది. పోలీసుల ఎదుట కూడా ఆ డ్రామాను 45 రోజుల పాటు సస్టైన్ చేసింది. భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడని బంధువులకు ఇరుగు పొరుగు వారికి చెబుతూ ఉండేది రూబీ. ఎవరైనా అతడి గురించి అడిగినప్పుడల్లా ఏడుస్తూ నటిస్తుండేది. ఈ రేంజ్లో ఏడుస్తూ ఉండడంతో ఎవరికీ అనుమానం కలగలేదు. చివరికి సురేంద్ర శర్మ సోదరుడి అనుమానంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి తానే చంపేసినట్లుగా ఒప్పుకుంది. ఇంట్లోని బాత్రూమ్ ని తవ్వి సురేంద్ర శర్మ డెడ్ బాడీని బయటికి తీశారు. అప్పటికి అది కుళ్లిపోయి కేవలం అస్థిపంజరం మాత్రమే లభించింది. దాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పంపించారు పోలీసులు. అయితే ఈ నేరాన్ని రూబీ ఒక్కతే చేసిందా లేదా ఆమెకు ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు 2025 ఫిబ్రవరిలో జరిగినట్లు బ్లూ డ్రమ్ మర్డర్ కేసును గుర్తుకు తెచ్చింది. మరోవైపు పెళ్లైన వారి పరిస్థితే ఇలా ఉంటే పెళ్లి కాకుండానే కాబోయే మొగుడికి స్పాట్ పెట్టింది సియా గోయల్. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఈ ఘోరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1 కాదు 2 కాదు 3 సార్లు స్కెచ్ చేసి మరీ కాబోయే భర్తను చంపేసింది సియా గోయల్. అంతేకాదు 3 సార్లు చంపేందుకు సేమ్ స్పాట్ అయిన లోహగఢ్కు తీసుకువెళ్లడం ఇందులో అతిపెద్ద ట్విస్ట్ కావడం మరో విశేషం. సంచలనం సృష్టించిన పూణే యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడ్డాయి. కాబోయే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన సియా గోయల్ హత్య ఎలా చేయాలి అనే విషయాన్ని గూగుల్లో వెతికినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మే 4 నుంచి జూన్ 14 వరకు హత్య కోసం 3 సార్లు ప్రయత్నించారు. చివరిసారి జూన్ 18న సక్సెస్ అయ్యారు. సియా గోయల్ ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇద్దరు కలిసి పూణేలోని ఓ కేఫ్లో కూర్చొని మర్డర్ స్కెచ్ వేశారు. చివరికి జూన్ 18న కేతన్ అగర్వాల్ ను లోహగఢ్ కోట నుంచి తోసేసి చంపేశారు. 400 అడుగులో పడిపోయిన కేతన్ అగర్వాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇప్పటికే కేఫ్ సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ రికార్డులు, ఫోన్ సంభాషణలు, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు పరిశీలించారు. నిందితులు చేతన్, సియా ఫోన్లను పోలీసులు ఫోరెన్సిక్ కు పంపించడంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 7 నెలల నుంచి ఇద్దరు 2004 సార్లు మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేతన్ అగర్వాల్ మృతి చెందిన ముందు రోజు సైతం పలు గంటలు ఇద్దరు ఫోన్లోనే టచ్లో ఉన్నట్లు బయటపడింది. 2025 నవంబర్ నుంచి సియా గోయల్, చేతన్ రిలేషన్లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. చేతన్ను పెళ్లి చేసుకునేందుకు ఇంకా 3 ఏళ్లు సమయం ఉండడంతో అప్పటి వరకు అతడు సెటిల్ అయ్యేలా కేతన్ నుంచి ₹1 కోటి డబ్బులు తీసుకుని సియా ఇచ్చినట్లు వెలుగు చూసింది. ఏది ఏమైనప్పటికీ సియా గోయల్, చేతన్ లవ్ స్టోరీకి అమాయకుడైన కేతన్ అగర్వాల్ మృతి చెందడం దేశవ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది.
పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పాలి కానీ ఇలా పెళ్లికి ముందే చంపేయడం ఎందుకనే చర్చ స్టార్ట్ అయ్యింది. అలాగే ఒకవేళ పెళ్లై భర్త మీద ఇష్టం లేని పక్షంలో విడాకులు తీసుకునే ఆప్షన్ కూడా ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ అంత మాత్రానికే చంపేసి దోషులుగా మిగిలిపోవాలా అని ప్రశ్నిస్తున్నారు. పెళ్లి చేసుకున్న భర్త నచ్చడు కానీ ఎవరో ముక్కు ముఖం తెలియని ప్రియుడు ఎలా నచ్చేస్తున్నాడు అనేది మరికొందరి వాదన. కొంతమంది మహిళలు పెళ్లికి ముందు సంబంధాలు పెట్టుకుంటున్నారు, పెళ్లి తర్వాత కూడా వాటిని కొనసాగిస్తున్నారు. అలాంటి వారు భర్తను చంపేందుకు మానసికంగా సిద్ధపడి ఉంటారు. అది వారి ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ మార్పులను గుర్తించడం ద్వారా భర్తలు తమ జీవితాన్ని కాపాడుకోవచ్చు. భార్యలు రోజువారీ కార్యకలాపాలను భర్తలతో పంచుకుంటూ ఉంటారు. కానీ వివాహేతర సంబంధం ఉన్నవారు తమ ఫోన్ మెసేజ్లను దాచేస్తూ ఉంటారు. మర్డర్కు ముందు కొంతమంది భార్యలు భర్తలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. తద్వారా తమపై అనుమానం రాకుండా ఉండేలా చేస్తారు. చాలా కేసుల్లో భార్యలు భర్తల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, ఆస్తుల గురించి అడుగుతూ ఉంటారు. ఇది మన భవిష్యత్తు కోసమని చెబుతారు. నిజానికి అది మర్డర్ తర్వాత లాభం పొందడానికి అని గుర్తించాలి. ఇలాంటి మోటివ్లు 70% కేసుల్లో ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. మర్డర్కి ప్లాన్ చేస్తున్న భార్యలు ఒత్తిడి, డిప్రెషన్తో బాధపడతారు. ఇది వారి ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆకస్మికంగా కోపం లేదా అతిగా సంతోషపడతారు. ఇది మర్డర్ తర్వాత వారి గిల్ట్ను తగ్గించడానికి సిద్ధం చేస్తుంది. వివాహేతర సంబంధం ఉన్న భార్యలు తమ ప్రేమికులతో మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అమెరికాలోని ఒక స్టడీ ప్రకారం 60% కేసుల్లో వివాహేతర అఫైర్ మోటివ్గా ఉంది. కాబట్టి ఈ విషయాలపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.